ఒక గుర్రం రోజంతా చాలా కష్టపడింది. సాయంత్రానికి అలసిపోయి తన పాకలోకి వచ్చింది. అది దాని పక్కన కూర్చున్న పిల్లితో ఇలా చెప్పుకుంది. ఈరోజు చాలా అలసిపోయాను. రేపు కొంచెం తక్కువ పని చేస్తాను పని. అది విన్న వెంటనే పిల్లి పరుగెత్తి ఆవు దగ్గరకు వెళ్లి చెప్పింది. అమ్మో, గుర్రం ఇక పనిచేయదట. రాజు చాలా కఠినాత్ముడులా ఉన్నాడు. ఆవు అదే మాట మేకకి చెప్పుతుంది. గుర్రం ఇక్కడి నుండి పారిపోబోతుందట. రాజు ఆ గుర్రాన్ని బాగా కొడతాడట. ఇంకా భోజనం కూడా పెట్టుడంట. సాయంత్రం మేక కుందేలు దగ్గరికి వెళ్లి ఇలా చెప్పింది. గుర్రం అన్ని జంతువులను తీసుకుని మరో ఊరికి వెళ్ళిపోదట. ఇప్పుడు విషయం ఇంకాస్త పెద్దదైంది. రాత్రికి కుందేలు రాజుమనుషులను కలిసింది. ఏమయ్యా, మీ గుర్రం ఇక మీది కాదు. అది తిరుగుబాటు చేసి మరో రాజ్యంలోకి వెళ్ళిపోతుందంట. ఈ విషయం విన్న రాజుగారి మనిషి పరిగెత్తుకెళ్లి రాజుగారికి చెప్పారు. రాజా, మీ గుర్రం తిరుగుబాటు చేసి తాను ఇంకా ఇతర జంతువులను తీసుకొని మరో రాజ్యంలోకి వెళ్ళిపోతుందంటో అని. ఇది విన్న రాజు ఒక్క క్షణం ఆలోచించలేదు. కోపంతో రాత్రికి రాత్రే గుర్రానికి విషమిచ్చి చంపేశాడు. మరుసటి ఉదయం పాక ఖాళీగా ఉంది. రాజు చేతిలో మిగిలింది పశ్చాత్తాపం మాత్రమే. గుర్రం ఎప్పుడూ తిరుగుబాటు చేస్తాను అని అనుకోలేదు. ఇంకా ఎవరికి చెప్పలేదు. ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్ని కూడా అనలేదు. అది ఒక్క మాట మాత్రమే అన్నది, నేను అలసిపోయాను అన్ని. ఈ కథలోని నీతి: మన ఆలోచనలు, మన బలహీనతలు, మన అలసట ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. మనపై కరుణ చూపేవారు మన వెనుక నవ్వుకోవచ్చు. మనకు ఆసరా ఇచ్చే హస్తం కుట్రతో నిండి ఉండవచ్చు. మన కుటుంబం, మన సంపాదన, మన సమస్యలు ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దమే బలమైన స్వరం. ఇలాంటివి మరింత తెలుసుకోవడానికి ఫాలో చేయండి.